క్యాపిటల్ తీసేస్తారు కదా ఇప్పుడు, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇది క్యాపిటల్ అంటున్నారు. క్యాపిటల్ అవైనా పర్లేదు కానీ జగన్ మాత్రం రాకూడదు అన్న. ఏంటి బ్రో అంత మాట అన్నావు? వైజాగ్ క్యాపిటల్ అవపోయినా పర్లేదు కానీ జగన్ మాత్రం రాకూడదు అంతే. అంతే. ఎందుకు? ఇప్పటికే చాలా జీవితాలు నాశనం చేస్తాడు మా అయితే. ఊరుకోమ్మా, ఊరుకోరా. క్యాపిటల్ అయితే వైజాగ్ ఆడిది అయిపోద్ది కదా, అది అమ్మేస్తాడేమో చెప్పలేం కదా. ఇప్పుడే రుషికొండ మొత్తం అంతా గుండె గీకేసాడు తంది. ఇంకేముంది, బీచ్ కూడా తీసేస్తాడు లాస్ట్ కి. ఎందుకు? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎందుకు వచ్చిందన్న మాకు క్యాపిటల్ అవపోయినా పర్లేదు కానీ జగన్ మాత్రం రాకుండా ఉంటే చాలు. పొట్టోడికి దోలు తీరిపోయింది. వైజాగ్ స్టీల్ ఇష్యూ కూడా నడుస్తుంది కదా, అవన్నీ మాటలు అంతే, కామనే కదన్న. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఉన్నంత కాలం అలా నడుస్తూనే ఉంటాయి అవి. ఈసారి ఎవరు అదర్స్ కదా. జనసేన మండుతున్నట్టుంది. I filed this petition. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. Without any choice, after carefully observing the failures of the election commission. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దు. EVMs are physically, literally, practically destroyed by one Chennai MLA Ramakrishna, whatever his name is. Pinnal Ramakrishna. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? జనానికంటే పిచ్చెక్కిదో అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? Useless fellow. Useless fellow. పెద్ద మాట అన్నాడు సరాడు. Physically, May 13th you are conducting election. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తూ. But counting is June 4th. For Prime Minister Modi ji, one rule. And for Dr. K. Paul, another rule. While violating the fundamental rights of equality, Article 14, 19 and 21 including. మీతో కూర్చోవడం నాదే బుద్ధి తక్కువ. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి, రాజకీయ నాయకుల చేతిలో అధికారం పెడితే వాళ్ళు చేసింది ఏంటో తెలుసా? వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం, మన అప్పులు పెంచడం. ఎవరికైనా సరైన ఉద్యోగం వచ్చే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఉందా? కానీ వాళ్ళేదో వాళ్ళ సొంత డబ్బులతో చేసినట్లుగా నిన్ను చూస్తేనే చూస్తే ఎందుకు వాళ్ళకి విగ్రహాలు పెట్టి మన వీధుల్లో వాళ్ళ మొహాలు రోజు మనకు రుద్దుతున్నారు? వాళ్ళు ఏమైనా పరమాత్ముల పైనుంచి దిగొచ్చారా? లేదా వాళ్ళ ఆస్తులు ఏమైనా మనకు పెట్టారా? కార్మికుడు మనం వేసే వ్యర్థాలని, మల్లాల్ని అన్నింటినీ వీళ్ళకన్నా సవ్యంగా చక్కగా బాగు చేస్తున్నాడు. అతనికి పెట్టండి ఒక విగ్రహం. సరే, ఎవరు వస్తారంటారు అధికారంలోకి? కూటమియా జగన్? జగన్ వస్తారు. జగన్ అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి అంతా గ్లాసే అండి. ఇక్కడ అంతా గ్లాసే, అంతా వన్ సైడ్. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. జగన్ వస్తాడు. ఏం చేశాడని జగన్ వస్తాడండి? ఏం చేయాలి? రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు. 5 కాలంలో 2.5 కరోనాకి తీసేస్తే 2.5 కాలంలో జనాలకి అందరికి వేసాడు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.